కార్పొరేషన్ చైర్మన్గా కొణిదెల నాగబాబు అంటూ ఈనాడులో ఒక వార్త, అలాగే రాజ్యసభ పదవికి నాగబాబు అంటూ ఆంధ్రజ్యోతిలో మరో వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ కొణిదెల నాగబాబు గారు కార్పొరేషన్ చైర్మన్ కాబోతున్నారా, లేదంటే పెద్దల సభకు వెళ్ళబోతున్నారా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, ఆంధ్రజ్యోతి ఏమో కొణిదెల నాగబాబు గారు రాజ్యసభకు వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా నాగేంద్రబాబు గారిని పెద్దల సభకు పంపించాలని ఆసక్తి చూపిస్తున్నట్లుగా, ఇప్పటికే జనసేన ఆ విషయంలో తీర్మానం చేసుకున్నట్లుగా ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తని ప్రచురితం చేస్తే, ఈనాడు మాత్రం కొణిదెల నాగబాబు గారిని కార్పొరేషన్ చైర్మన్ పదవిచ్చి ఆయన్ని గౌరవించబోతున్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటూ మరో వార్త ప్రచురితమైంది. ఈ రెండు వార్తలు కనుక మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం కనుక చేస్తే, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈనాడు చూద్దాం. ఈనాడులో కార్పొరేషన్ చైర్మన్గా నాగబాబు, పవన్ కళ్యాణ్ అభిష్టం మేరకే అంటూ ఈనాడు అమరావతి, జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరిక మేరకే తొలుత ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసన మండలి ఎన్నికల్లో మాత్రం వారి నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారి అభిష్టం మేరకు నాగబాబు గారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్లుగా ఈనాడు ఈ వార్త రాయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి కనుక మనం తీసుకున్నట్లయితే, రాజ్యసభకు నాగబాబు, మండలికి కాకుండా ఢిల్లీ పంపాలని జనసేన ప్రతిపాదన, ఆమోదించిన సీఎం చంద్రబాబు, సాయిరెడ్డి వైదొలిగిన స్థానంలో ఎంపిక, అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ప్రచారం, ఒకవేళ నాగబాబుకే ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్సీ, అటు టీడీపీలో భారీగా ఆశావహులు అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఈ వార్తనైతే ప్రచురితం చేసింది. ఆంధ్రజ్యోతి అమరావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వనున్నారు. ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గతంలో ప్రకటించారు. దీంతో ఆయనకు తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని నిన్నటి వరకు అంతా భావించారు. అనూహ్యంగా ఇప్పుడు ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదన జనసేన నుంచే రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఆమోదం తెలిపినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వాటిలో ఒక స్థానం నుంచి తొలుత నాగబాబు గారికి అవకాశం ఇవ్వాలి అన్నట్లుగా భావించారు. ఇప్పటికే కూటమికి 164 స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో 5 ఎమ్మెల్సీలు కూడా వారి గెలుపు నల్లేరు మీద నడక లాంటిదే అన్నట్లుగా భావించారు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాగబాబు గారిని పెద్దల సభకు పంపిస్తే నాగబాబు గారికి న్యాయం జరుగుతుంది అని ఆయన భావించినట్లుగా, ఆయన అభీష్టం మేరకే నాగబాబు గారిని పెద్దల సభకు పంపబోతున్నట్లుగా ఆంధ్రజ్యోతి చెప్తూ ఉంటే, లేదు నాగేంద్రబాబు గారికి తొలుత ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించి ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు భావించారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దానికి కారణం ఏంటంటే, ఇప్పటికే జనసేన తరపున 2 కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ నాగబాబు గారిని మంత్రివర్గంలో కనుక చేర్చుకుంటే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు అంటే మంత్రులుగా 3 జనసేన నుంచి ఉంటారు. అది జనసేన అవ్వదు, కాపుసేన అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని కులసేనగా చూసేటువంటి అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు భావించారని అందులో భాగంగానే ఆయన తన నిర్ణయం పట్ల పునరాలోచనలో పడిన తర్వాతే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం కంటే కూడా ఒక ముఖ్యమైనటువంటి కార్పొరేషన్
చైర్మన్ పదవి ఆయనకి కట్టబెట్టడమే ఈ సమయంలో మంచి జరుగుతుంది పార్టీకి అని పవన్ కళ్యాణ్ గారు భావించినట్లుగా, అదే నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారికి తెలియజేసినట్లుగా, నారా చంద్రబాబు గారికి కూడా ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే నిజంగా నిన్న మొన్నటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నాగబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఆయనకు కూడా స్థానం దక్కబోతుందని భావించారు. అదే విషయాన్ని గతంలో చంద్రబాబు గారు కూడా అంటే స్పష్టంగా తెలియజేశారు. ఆ తర్వాత మాత్రం రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి. మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల్లో భాగంగానే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం కంటే కూడా ఆయనకి కార్పొరేషన్ పదవి ఇవ్వడమే బెటరు అన్నట్లుగా, అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భావించినట్లుగా వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా కొన్ని వార్తలు చూసాం. అలాగే ఈరోజు మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయిరెడ్డి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఆ స్థానాన్ని ఇప్పుడు ఆ స్థానం కూటమికి దక్కేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి తరపున కొణిదెల నాగబాబు గారిని రాజ్యసభకు పంపించాలి, ఆ స్థానాన్ని నాగబాబు గారి ద్వారా భర్తీ చేయాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు భావించినట్లుగా ఆంధ్ర జ్యోతి అయితే క్లియర్గా రాస్తూ ఉంది. అంటే రెండింటి సారాంశం అయితే కొంచెం భిన్నంగా ఉంది. ఆంధ్రజ్యోతి అయితే ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి ఇప్పటికే జనసేనాని వచ్చినట్లుగా ఆంధ్రజ్యోతి రాస్తూ ఉంటే, ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిష్టం మేరకే కార్పొరేషన్ చైర్మన్గా నాగబాబు గారు ఉండేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈనాడు మాత్రం రాస్తూ వస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారు? నాగబాబు గారిని పెద్దల సభకు పంపాలనుకుంటున్నారా, లేదంటే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయన గౌరవించాలనుకుంటున్నారా అనేది కేవలం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ నిర్ణయం వారి ఈ మధ్యకాలంలో ఇద్దరు కూడా భేటీ అయ్యారు. ఆ భేటీ అయ్యి గంట పాటు వారు మాట్లాడుకున్నటువంటి నేపథ్యంలో ఆ గంట పాటు జరిగినటువంటి చర్చలో ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి చర్చ కూడా నడిచినట్లుగా, నాగబాబు గారికి ఏ పదవి ఇస్తే మంచిదని వారిద్దరూ చర్చించుకున్నట్లుగా రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలోనే నిజంగా రాజ్యసభకి నాగబాబు గారు వెళ్ళబోతున్నారా, లేదంటే నాగబాబు గారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కబోతుందనేది మరికొద్ది రోజులు వెయిట్ చేయక మనం తప్పదు.